కూడా మాకు సంతోషం. వాళ్ళందరూ ఫోన్ చేస్తే నన్ను ఎంత అవుతుంది, అమ్మ అన్నం తినాలి, అమ్మ మంచిగా ఉండాలి, అమ్మ ఆపిగా ఉండాలి, అమ్మ సంతోషంగా ఉంటే మళ్ళీ అమ్మ మాకు కూడా సంతోషమే అని వాళ్ళందరూ చెప్తున్నారు. అని నువ్వు నాకు చదువుకుంటానో నువ్వు కూడా తిను, దేవునమ్మ కాబట్టి నువ్వు తినే పెడతాను, కొంత పెరుగుతున్నా తిను. నేను తింటే ఏమవుతుంది? నా బిడ్డ తినద్దు, నా బిడ్డ తింటుందా? ఎన్ని రోజులే నా బిడ్డ తినక ఎన్ని రోజులే నేను తినేలాగో ఇగో రాని నువ్వు ఆ మాట అనకు. అందరూ ఇప్పుడు వైషమ్య గురించి అన్నా నువ్వు తినాలి, నువ్వు గెలిపించుకోలేదు. కోట్ల మంది 2 రాష్ట్రాల మంది ఏమంటారు, అమ్మ అన్నం తినాలి, అన్నం తినాలి, పానం మంచిగా ఉంటుంది, ఆమె కొట్లాడుతుంది. అందరి గురించి నేను వాళ్ళు న్యాయం చేస్తామన్నారు, వాళ్ళు పట్టించుకుంటున్నారు. అందుకే నువ్వు అన్నం తిని నువ్వు గెలిపియాలి. రాష్ట్రం అంతా సపోర్ట్ ఉన్నది, వాళ్ళకి అందరికీ వాళ్ళ పాదాలకు దండాలు. రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలకు నా బిడ్డ పోతుంది, నాకు ఆ జాలు నేను పోదిన్నట్టే. అది పిల్లలు కాడికెళ్ళి ఎంతో రాష్ట్రం మీద ఎంత మాట్లాడుతుండ్రు, ఎంత మంచి అమ్మ తినాలి, అమ్మ మంచిగా ఉండాలి. వాళ్ళ ధైర్యమే నీకు, ఈ ప్రజల ధైర్యమే నీకు. అండగా ఉంటారు, తోడున్నారు, ఏడికంటే ఆడికి అర్థం అంటున్నారు. న్యాయం జరుగుతుంటుంది కదా, న్యాయం జరుగుతుంది చెప్తాను కదా, వాళ్ళే న్యాయం చేస్తా ఉంటున్నారు. నువ్వు ఇంట్లో కూర్చో ఉంటున్నారు, ధైర్యం బాగా చెప్తున్నారు. ఆయన నువ్వు మా మాడేను తిను, కడుపుండే తిను. ఇప్పుడు ఈ అన్నం తింటే ప్రజలందరికీ సంతోషం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు, అయ్యో అక్కయ్యలు ఉన్నారు కదా, మరి వాళ్ళనే తినబెట్టాలి కదా, తినబెడితే మనసు శాంతి ఉంటుంది, హుషాతనం ఉంటుంది, బాగా కిడ్నీలు ఖరాబ్ అవుతాడు, నెత్తి బీపీ పెరుగుతుంది అంటారు, పానం మంచిగా ఉండదు. ఇప్పటికి ఏడబట్టి ఇప్పుడు దగ్గర నెలే ఊరికి ఇంతగా నేర్తారని నీకు మంచిగా ఉండదు. ప్రజల గురించి అన్నా, నీ బిడ్డ గురించి అన్నా నువ్వు అన్నం తినాలి, గింత అన్నది నువ్వు. ప్రసాద్ బాధపడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, పిల్లలు బాధపడుతున్నావు, మేము బాధపడుతున్నాం. అక్కయ్యలలో మేము ఏడుతున్నావు, నువ్వు ఏడ్చినట్టు మేము ఏడుతున్నాం. కానీ ఏడితే పని కాదు, ముందుకు పోవాలి. అట్లా గింత తిను, గింత తిను, గింత గింత కొద్దిగా గింత 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 తిను, కొద్దిగా అన్న తిను. సరిపోతా నా సిట్టి వస్తలేదు. నేను వాళ్ళు నలుగురి వచ్చినాడే నేను అన్నం తింటాను. వాళ్ళ చేతులతో నా బిడ్డ ఎట్లా చెప్పారు, ముందు పెరుగునే పెట్టు, నా బిడ్డ ఎట్లా చెప్పారు. చూసుకో, బాధపడకు, ఆవిడ మంచిగా చూసుకో. మీసుకో సాయపడతావు, దేశంలో సాయపడతావు, నువ్వు మంచిగా చూసుకో. నువ్వు టెన్షన్ అలా ఏం పెట్టుకోదు. తిను అన్నా నేను పెరుగుతారు గింతలు గింతలు మా చెప్తున్నాను. ఎందుకంటే దండం పెడితే నాకు అన్నం పెట్టకు. ఎందుకంటే ప్రజల కూర్చొని తిను, తిను ప్రజల కూర్చొని కొంచెం తిను. తినను, నేను తినను. పోతా మరి ఇంటికి పోతాను. అన్నం తినమంటే ఇంటికి పోతా, అన్నం తినమంటే ఇంటికి పోతా. ప్రజల గురించి ఎందుకంటే బాగా అంటున్నారు అందరూ, అన్నం తినలేదు, అన్నం తినలేదు, రాని పక్క మంచిగా నీరసం ఉంటుంది, బాగా మంచిగా ఉండలేదు, ఎట్లా అంటుంది. కాబట్టి నా గురించి తిను రాని, అందరి గురించి నా గురించి తిను. అదే అక్క, అంత ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తే నెత్తి తింటున్నారా మీ అల్లు? ఇప్పుడు ఏడతావు, నువ్వు ఏడతావు, మేము ఏడతాం. ఏడుకుంటే కూర్చుంటే ఇట్లా ఉంటే ఎట్లుంటే చెప్పు. ఏడదు, కళ్ళు నీళ్ళు పోతాయి, కళ్ళు అంటావు, బాగా మంచిగా ఉంటుంది. కళ్ళన్నీ తెల్లబడుతున్నాయి. నువ్వు ఎంత ఎట్లయితే మన పక్కన అంటున్నావు, అవి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. మనం గెలిపియాలి కదా, గెలిపించినట్టు ఉండాలి కదా. అందరూ మన నలుగురు ఎట్లయితే అవన్నీ చూడాలి కదా. మనం ముగ్గు బాధపడ అన్నములు బాధపడుతున్నావు, అకేళం బాధపడుతున్నావు. ఏం కదా న్యాయం జరుగుతుంది, ఏం లేదు తిరుగుడు ధైర్యం. 2 నెలలు అయిపోయింది, ఇంకెక్కడ ధైర్యం వస్తుంది? న్యాయం జరుగుతుంది, ప్రజలు పట్టించుకుంటారు, సార్లు పట్టించుకుంటారు, ఏం భయపడ అవసరం లేదు. న్యాయం చేస్తారు. నీకు అండిపోతున్నాయి, బాధపడుతున్నావు. ఇంటికి రేపులు ఉన్నాయి, నీకు ఎండ ఉన్నది, నీకు అట్లా వేసిండు దేవుడు. ఇల్లు తాగిపెట్టి ఇక్కడ ఉన్నావు. వాళ్ళు కూడా మంచిగా ఎక్కువ చేస్తున్నారు. ఆ ప్రజలు కూడా మంచి సహాయపడుతున్నారు, అంత మంచిగా ధైర్యం చెప్తున్నారు. తినదాన్ని సంప్రదాయం కొంత దగ్గర కొంచెం బాగా మా ఇంటి వరకు వస్తున్నాం కదా, అమ్మగారి ఇల్లు కదా, కొంచెం తినాలి. అమ్మ ఇంటి కదా కొంచెం తినాలి. కొద్దిగా గింత తింటే రోజు గింత తింటాం. కానీ అది మనం చాయ్ తాగితే ఆకలి కాదు. చాయ్ తాగుడు, పాలు తాగుడు, అది అన్నం అవుతుందా? ఎండకాలం తినము. కట్టి పెరుగుతోటి కొంచెం నేను, ఎందుకంటే నేను సలహాలు చెప్తున్నా, అందరికి మంచి నాయనమ్మ కాబట్టి నువ్వు సలహాలు పెట్టుకుంది. అది ఇది చిట్టమ్మది
ఇది వయసమ్మ నువ్వు తిను వయసమ్మ గెలిపారా నీ గెలిపి ప్రజల పూర్తిగా గెలిపారే మస్తు మంది ధైర్యం నువ్వు చెప్తున్నావు. అన్నందిని కూడా మంచిగా కొట్టాను అనుకో, ప్రజలు ఏమంటారు, ఆ తల్లి అంటే ఇట్లా ఉండాలి, మస్తు ఇంటుంది కొట్లాడుతుంది. తినాలి కూడా బుక్క తిను, ఎందుకంటే ఇదే కదా. అన్నం తినమంటారు, అన్నం తిన అందరూ ఏమంటున్నారు, అక్కలు ఉన్నప్పుడు అన్నం తిన పెట్టాలి, అవి అన్నం తినలేదు, మస్తు బాధపడుతున్నారు. దేశం అంతా రాష్ట్రం అందరూ బాధపడుతున్నారు. అన్నం తినవాను అన్నం తినవాను అన్నం తినవాను, ఇది అన్నం తినవాను మాత్రం ఎక్కువ వస్తుంది. మరి అన్నం తింటేనే కదా మరి నువ్వు కొట్లాడి నీ బిడ్డకు న్యాయం చేయాలని అందరితో పోరాడుతావు. మరి నువ్వు ఇట్లా అయిపోతే నీ బిడ్డ అట్లయితే వేడు అంటే రాదు కదా. గట్టి ధైర్యం చేసుకో, మేము కూడా గట్టి నీ చేతులు మంచిగా నీవు నీ అల్లునికి పెట్టిన ఆ గాలికి రాలే, కడుపుండ తిన్నాయి తాగినాయి, నా అత్త చేసుకుంటుంది మంచి, నా అత్త కడుపులో కొడుకుపోడుతుందని ఆయన అనుకోలేదు. నీ చేతులు మంచిగా అవుతాయి, నీ చేతులు మంచిగా మళ్ళీ ప్రజలు ప్రజలు అందరూ తినమంటారు కాబట్టి మంచిగా ఉంటే కొట్టడకు ఎంత పోరాటం చెప్పేసి నేను గదే నమ్మకంతో ఉన్నక్క, నేను మంచిగా చూసుకున్నా కదా, నా బిడ్డను మంచిగా చూసుకుంటాడు అని అనుకున్నా కానీ ఇంత అద్మానం చేస్తాడు. లేచ పెట్టిపోతే నా బిడ్డకు జీవితంలో లగ్గం చేయకపోతుంటే ఆ మగోడద్దు, ఆ మగోని కథలద్దు, నా బిడ్డ నేను ఇద్దరేమో బతుంటే నాకు తోడు లేకుండా చేసిండు. ఎందుకక్క సప్పుడు ఎందుకు వేసేపు, నేను కడుపు నిండి అన్నం పెట్టిన దానికి చంపిండా? ఆ తల్లి మాటలు ఎట్లింటావు, అన్నదమ్ముల మాటలు ఎట్లింటావు? చిన్న చిన్న ఎకరాలు 10-12 ఎకరాలు ఏమంటారు, ఇళ్ళు మొత్తం పెట్టమ్మా, నువ్వు ఏ రకంగా నువ్వు శిక్ష చేపిస్తావు. చిన్నపిల్లలు వాళ్ళు ఇళ్ళు మొత్తం పెట్టుకోవాలి. ఆ అమ్మాయి వయసమ్మ ఎట్టుకోలేదు, నీ కడుపుకి వస్తుంది అంటే ఎక్కడ కడుపుకి వస్తుంది. ఆయన భార్య భర్తలు మంచిగా కలిసి ఉంటే ఎక్కడ కడుపుకి బాగా వస్తుంది. ఆ వయసమ్మ మీ కడుపుకే వస్తుంది, మళ్ళీ ఆడపిల్ల కదండి. వెంకటేశు వచ్చే అదృష్టమంతురాలు ఎవరు త్వరలోనే తెలుస్తుంది. వెంకటేశ్వర వచ్చే అదృష్టమంతురాలు ఎవరో త్వరలోనే మీ అందరికి పరిచయం చెప్తాం. మేము ప్రతి జన్మ ఆడ జన్మ ఎత్తున్న రూల్స్ లేదు. మగ జన్మ ఎత్తచ్చు, ఆడ జన్మ ఎత్తచ్చు, కానీ జన్మ మాత్రం గ్యారంటీ. ఈ రూపం నాకు వద్దు, వాడి రూపం నాకు వద్దు, నాకు మొగ రూపాయలు కావాలి, మొగనే అంటే గ్యారెంటీ వస్తుంది. అట్లా చెప్తా అంటున్నాను. అత్తున్నది ఏముంది మాకు తెలియదు. మన ఇప్పుడు నీ పుట్టిల్లు ఇది, పుట్టిల్లు అంటే నీకు ఇష్టమే, నీ బిడ్డకి ఇష్టమే. నీ పుట్టింటికే నీ బిడ్డ మళ్ళా ఆ మగ జన్మెత్తుతుందో ఆడ జన్మెత్తుందో ఖచ్చితంగా జన్మెత్తుతుంది. మరి నీకెందుకు టెన్షన్ చెప్పు. ఇప్పుడు నీ కడుపులా పుట్టింది, కష్టాలు అనుభవించింది, నువ్వు కంటికి రేపలు కాపాడుకున్నా కానీ ఆ బిడ్డ నీ బిడ్డ కాలేదు. అది కొన్ని చేతులా అది అనుకోనంత ఘోరమైన అతి పెద్ద పరిస్థితులా మరణించడం జరిగింది. అలా జోడుకు రాకుండా నా బిడ్డ నా ఇంట్లో ఉంటుండే. ఎట్లా ఇప్పుడు నాకు ఎట్లా నా బిడ్డ ఎట్లనే నన్ను ఎత్తుకోలేదు. నువ్వు బాధపడవు, నీ పుట్టింటికి తిరిగి వస్తుంది కదా. ఈ పుట్టింట్లో వయసం వస్తుంది, గ్యారెంటీ వస్తుంది. ఇప్పుడు నువ్వు టెన్షన్ తీసుకున్నా, నా బిడ్డ ఎటు పోతివి అని కొట్లాడితే, నువ్వు దేవునితోటి కొట్లాడితే, మాతో కొట్లాడితే వస్తుంది అసలు. నువ్వు భగవంతుడా తండ్రి నా బిడ్డను ఎట్లా తీసుకుపోయి గట్ల తిరిగి నా పుట్టింటి కన్నా పంపు, పూల కట్టాలని మా ఫ్యామిలీకి అని మొక్కుకో. నీ బిడ్డను చూసుకుంటే నువ్వు ఆనందపడు. ప్రజలు అంటున్నారు పిల్లలు, దేవుడు ఇసపురువులకు వాళ్ళని చంపాల, పుణ్యాత్కురాలు నా బిడ్డను చంపుడేది, నా బిడ్డను చంపుడేది. అదేం పాపం చేసిందండి? డ్యూటీ బంద్ పెట్టు పాపం చేసిందండి, కడుపుండి అన్నం పెట్టుడు పాపం చేసిన అక్క. మీకు నా బాధలు మీకు ఏం తెలుతాయి? మీరు చెప్పంగానే అయిపోయాయి. నా బాధలు ఏం తెలుతాయి? గుండె వాళ్ళకి చచ్చిపోతున్నా ఇంటికాడ. నాకు ఒకటి ఏమర్థమని చెప్పన్నా, చిట్టి చనిపోయింది కదా ఉన్నత్పురాలు, ఇప్పుడు దాన్ని చంపినోడు పాపత్తుడు. అది దాంతో బతికి అదృష్టం మనకి లేదు. దాంతో ఇక్కడ అన్నం తిని ప్రజలకు గొప్ప పేరు తెచ్చుకునే హక్కు, అర్హత, అదృష్టం మనకి లేకనే కదా అంటే ఆ శిక్ష దేవుడు. లేకపోతే పిల్లనోడని చంపుకుంటాడా?
ఆ పిల్లని ఎవడన్నా ఎంత పిచ్చోడన్నా చంపుతాడు ఆ పిల్లని. ఆడు చంపిండు అంటాడు దురదృష్టవంతుడాడు. మంచి మంచులు అంటారు అసలు అమ్మాయి అది అక్కడే దైత్రం. కానీ అందగత్తి అంత అందగత్తి వడగొట్టుకున్నట్టే అది పాపత్తుడు అంటారు. అరకట్నం లేకుండా సరే ఇంకో భార్యను ఎట్లే పట్టుకున్నాడు, అరకట్నం అని ఎట్లా అన్నాడు, ఇంతమంది భార్య అని దొరుకుడే ఆ కర్యముఖము. అది అన్నదమ్ముల మాట తల్లి మాట కూడా తింటాడా? తల్లి మాట మంచి మాట చెప్తేనే, లేకపోతే పోని నువ్వు ఎట్లా వచ్చినావో గట్ల పోయి వాళ్ళని వేసుకొని బతుకు. తల్లిదండ్రుల మాట అన్నదమ్ముల మాట నా బిడ్డను పొట్ట పెట్టుకుంటే వారు లంచవడక ఓ కర్ర లంచవడక నీ నోట్ల మాను దుబ్బవాడ నా బిడ్డను నాకు లేకుండా ఎత్తేవారు నేను పూలు పెట్టి చదువుకున్నా. అని తల్లి మాటలు అన్నదమ్ముల మాట విని పశువులు మంచిగానే ఉండే. తర్వాత నేర్పుట్లాడు ఆగమై ఈ అమ్మాయిని ఇట్లా చేసింది కదా, నువ్వేం బాధ పెట్టుకోకు, అన్న నేను మాట్లాడు, అందరూ కలిసి ఉండు, మంచిగా మాట్లాడుకుంటుంటే ఉన్న రోగం పోతుంది, నువ్వు తాటకు మూగపోకుండి అంటే అట్నే ఉంటే మొత్తం తిరుగుతుంది, మంచిగా నెత్తలు తిరుగుతుంది, రాని నిద్ర పట్టది అని. ఇప్పుడు ఒకటి చెప్తా బాగి, నువ్వు టెన్షన్ తీసుకున్నా, బిడ్డ మీద అల్లార పెట్టుకున్నా, నీ బిడ్డకు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు నీ చుట్టే ఉంటుంది కదా నీ బిడ్డ. నా తల్లి బుక్క తింటుందా, ఆపి నిద్రపోతుందా, సంతోషపడుతుంది. దాని ఆత్మ శాంతించాలంటే నువ్వు ఆపి ఉండాలి. ఇట్లా సంతోషపడుతుంది. ఆమె సంతోషపడాలంటే నువ్వు మంచిగా ఉండాలి, ఆత్మ ఉండాలి, రాకి ఉండాలి, మంచిగా ఉండాలి, సంబరపోతుండు. దేశం మీద లక్షల మందికి ఎట్లా అవుతుంది, మరి ఏం చేద్దాం చెప్పు, ఏడ్తా రాదు కదా, ఇప్పటికే జీవనాత్మ అంటున్నావు. ఆయనకి చెడ్డ గడియలు మొదలైనవి. మంచి గడియలు ఉంటే దాంట్లో కలిసి బతుకుతుండే. ఆయన చెడ్డ గడియలు ఆయన ఫ్యామిలీకి ఆయనకి చెడ్డ గడియలు మొదలైనవి కాబట్టి చంపాలన్న కోరిక అలా ఫ్యామిలీకి కలిగింది. వాళ్ళు ఘోరంగా దత్తారు. దానికి ఆ అమ్మాయి కలకల ఊసురు అట్టిగా పోదు, వాళ్ళు ఘోరంగా దత్తారు. నువ్వేం టెన్షన్ తీసుకోకు, అలసిగా మనం బతుకుంటే చూస్తాం కానీ నువ్వేం టెన్షన్ తీసుకోకు, అల్లర బాధలో ఏం పెట్టుకోకు, ఉషాతనం ఉండు, దండం నేను. ఇప్పుడు కొడుకున్నాడు, కోడలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. నువ్వు ఎట్లుంటే దేశం అంతా బాధపడుతుండ్రు నేను చూసి. మాకు అల్లర, మాకు టెన్షన్, నీకు అల్లర. ఒక్క రోజుకు 1000 ఫోన్లు వస్తున్నాయి. అది తెల్ల మంచిగా ఒక్క రోజుకు 1000 ఫోన్లు వస్తున్నాయి. అదే మాట మాట్లాడుతున్నావు కాబట్టి నేను మర్చిపోతున్నాను. అది ఏమంటుకుంటున్నా, రాణి తిన్నదా, రాణమ్మ తిన్నదా, రాణమ్మ తిన్నదా, ఇదే మాట. మా బాధ తట్టుకోలేక ఎట్లా ఎట్లా నీవు ఇట్లా అలాంటి ఇప్పుడు తీసుకొచ్చినాం కదా, ఇయ్యాడి కాడికి వెళ్ళి అన్నం తిని కూర్చోమని. రానమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడ తిని ఆపి ఉంటావా? ఊకేడగిగా వాళ్ళ నలుగురు పానాలు పోయేదాకా నేను తిండేదేనక్క. నేను బంగారం వల్ల చదువుకున్న బిడ్డని నా ఇంట్లోకి వచ్చి నలుగురు లంజవడుకు పోయి ఇంటికి పోయి వాళ్ళ అన్నని, వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని, తల్లిని తోలుకొని బాత్రూమ్ పక్కపోయి నచ్చి నా ఇంటికి వచ్చి చంపుడు ఏంది? నాకు పోతలేదు నెత్తిలోకి వెళ్ళి. ఆ రక్తం చూసినావా ఇంట్లో నువ్వు? ఆ రక్తం చూస్తే ఎవరు తింటారు? మొత్తం ముఖం అంతా ఓడిచేయడు, ముక్కులకి వెళ్ళి తాగుతావే, రోడ్లకి వెళ్ళి తాగుతావే. నా బిడ్డని గసితికి చూడాల నేను. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలే. కొంచెమన్నా కనికరం ఉండదు, ఐస పెట్టిపోయేదానికి కొంచెమన్నా కనికరం ఉండదు. ఐస పెట్టిపోయేస్తుంటే కొంత దెబ్బలు కొట్టి అది ఏం కలకల వేసింది, అది గుండెగాడ ఏమన్నా లంగర దొంగనే ఏం పాపం చేసింది. అది చంపుడు అంటే మామూలు కథలు అనుకుంటారు. నేను ఇద్దరు కోడల్ని వేసుకొచ్చిన. ఇంత బాధపడకుండా నీ బిడ్డ ఏడుపులు చూసినావా? ఈ ఏడుపు వాళ్ళకు ఎదుగుతుంది, ఈ ఏడుపు వాళ్ళకు ఊరికి ఇడిచిపెట్టాలని. నీ బాధ, నీ కన్నీళ్ళు, ప్రతి ఒక్క కన్నీటి సుక్క అలా కుటుంబానికి ఎదిగి మరి అంతమై ఆ కుటుంబాన్ని సర్వనాశనమైన రోజుల దగ్గర పడ్డాయి. నువ్వు ఎంత ఎడితే మా కుటుంబానికి అంతంత బాధ కలగబడ్డా మనసు అందులో జీవితాలు మాకు కూడా అవుతుంది. నువ్వు ఒక్కరిని పాడుతున్నావు, నువ్వు ఒక్కరిని బాధపడుతున్నావు, నువ్వు రాష్ట్రం బాధపడుతుంది. ఇప్పుడు లోకం మీద ఎవ్వరు మరణించకపోతే, మన ఒక్క సిట్టే మరణిస్తే మనము ఇంతగా అన్నాడు. లోకం మీద అందరూ పోతారు. ఆడు చంపినాడు అని బతడు అనుకున్నావు, ఆడిపోతాడు, అని కుటుంబం పోతుంది. ఇప్పుడు నువ్వేడ్చి ఏడు వాళ్ళకు త్వరలోనే ఆళ్ళు ఎడతారు. ఇలా నువ్వు ఎడుతున్న వాళ్ళకి సంతోషపడుతురు కావచ్చు, వాళ్ళకి వచ్చే రోజులు వాళ్ళకి వస్తాయి. వాళ్ళు ఏడ్చేటప్పుడు వాళ్ళు ఏడతారు, ఇంతకన్నా ఘోరంగా ఎడతారు. ఇంతకన్నా అతి ఘోరమైన శిక్షలు దేవుడు ఎత్తడాలి. నువ్వు చూడు, ఇంకా నీ కళ్ళతో చూడాలంటే నువ్వు సంతోషంగా ఉంటేనే నీ కళ్ళతో అవన్నీ చూస్తావు. నువ్వు ఆరోగ్యంగా ఉండి కడుపుండి అన్నం తిని ధైర్యంగా బిడ్డ నేను బాధపడలేనమ్మా, ఏ లోకంలో నువ్వు సంతోషంగా ఉండు, నీ ఆత్మ శాంతించాలి, తిరిగి
దేవుడు కొట్లాడి మా కుటుంబం చేరుకో బిడ్డ అని నువ్వు సంతోషంగా ఉంటాడు. నీ బిడ్డ నీ మాట వింటాడు, దేవుడు నీ మాట వింటాడు, మన కుటుంబం మన పిల్ల వస్తుంది. ఇలా సిట్టి చంపినాడు ఎలా మనం బతాడా? వెనకసరి పోవడం దానికి అలగడికి తప్పది. అటు చంపినాన్ని మురిసిపోతున్నాడు, బాగా యాదించుకున్నా అనుకుంటున్నాడు. నేను పెద్ద గొప్ప చంపినాడు. చంపినాడు గొప్ప కాదు, చంపినోడు అతి ఘోరమైన నరకానికి పోతాడు. నరకానికి ఇక్కడ లేదు నరకం, ఆయనకి అక్కడ ఉంటుంది నరకం. అన్ని త్వరలోనే వాళ్ళకి జరుగుతాయి. నువ్వు చూసుకుంటూ ఉండాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కడుపు నిండా తిని. ఇంత బలం ఎత్తుంది వయసమ్మ అన్నం పెట్టాం మనం, ఏం పెట్టాము? ఇంతమంది ప్రేమైంది. నీ బిడ్డని నువ్వు కానీ అందరికి బిడ్డ అయిపోయింది, అందరికి సెల్ అయిపోయింది, మన తిరిగి వస్తుంది. అందరికి తోడబుట్టిన తోడాయి, కడుపులో పుట్టిన బిడ్డ అయి ఈ ప్రపంచం మీదనే తిరుగుతుంది. చెల్లి అంటారు, బిడ్డ అంటారు, నా బిడ్డ అంటారు, నా చెల్లి. అంత మంచి అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఎంతమందికి రాదు. మంచి మంచి హీరోలే కూడా రాలేదు. ప్రదూష చనిపోయింది, దియభరతి చనిపోయింది, సౌందర్య చనిపోయింది, ఎంతోమంది సిట్టి వయసులో చనిపోయారు. కానీ ఆల ప్రాణి పేరు నీ కూతురుకు వైషమ్మకు వచ్చింది. మనం ఊరుకున్నా ప్రజలు ఊరుకున్నట్టు లేరు. ఇప్పుడు మనం సంపూరాలు మనం అంటున్నాం కదా, మనము అంటున్నాము ఉంటున్నాము. ప్రజలు మాత్రం కావాల్సి చూస్తారు. ఎప్పుడు బయటకు వెళ్తారా, ఎప్పుడు మా చేతుల పాలు పోతాయి అనేది చూస్తూనే ఉండదు. అది నువ్వు కళ్ళారా చూడాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, కడుపు నిండా తినాలి. సరేనమ్మా, ఇక నుంచి బుక్కడు తిను. ఇప్పుడు ఎన్నో సాయం మీద పాల మీద బతుకోవచ్చు. నీకేమో బీపీ డౌన్ అవుతుంది, అల్లరికి ఎంతమందికి ఎన్నో రోగాలు వచ్చినాయి. అన్ని రోగాల కన్నా అల్లరి రోగం పెద్దది. అల్లరి నుంచి బయట పడు అద్దు. ఇలాంటి అల్లరి పెట్టుకోకు, టెన్షన్ పెట్టుకోకు, అద్దు. ఇప్పుడు మనకు భగవంతుడు ఉన్నాడు. మనకు చెడ్డ రోజులు వచ్చినాయి మనం అనుకుంటున్నాం. అవి ఎవరికి చెడ్డ రోజులు వచ్చినావు, ఎవరికి మంచి రోజులు వచ్చినావు శివయ్యకు తెలియాలి. నువ్వు మాకు ఇంత ఘోరం జరిగింది అనుకుంటున్నావు కదా, ఆ భగవంతుడి నిర్ణయం. అది ఎక్కడ ఏది ఎక్కడ జరుగుతుందో తెలుతలేదు. ఘోర సాగత్తారు సాధన మాటలు దాన్ని ఇచ్చి తాయి కొంత తాగు తాయి కొంచెం అన్నది అక్క అన్నది పెట్టిగా మళ్ళీ తినబెట్టు తినాలి.